విమాన శాస్త్రం. విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి భాగవతంలో సాల్వుడు సౌంభక అనే విమానంలో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది. రామాయణంలో కుబేరుని పుష్పక విమానాన్ని రావణుడు లాక్కుని అనుభవించాడు. దానిలోనే శ్రీరామాదులు లంక నుంచి అయోధ్యకు చేరారని తెలిసిన విషయమే. వసురాజుకు ఇంద్రుడు ఒక విమానం ఇచ్చాడు. అది ఎయిర్ కండిషన్ విమానం. దానిలో సకల సౌకర్యాలు ఉన్నాయి. గాలిలో పక్షిలాగా ఎగిరేది విమానం అని పిలువబడింది. మహాభారత కాలానికే విమాన శాస్త్రం వృద్ధి చెందింది. ఋగ్వేదంలో విమాన యాన ప్రసక్తి ఉంది. 3 చక్రాలతో ఆకాశంలో విహరించే రథాలున్నట్లు మన పురాణాలలో ఉంది. బృహత్ యంత్ర సర్వస్వంలో విమానయానంకు సంబంధించిన రచన ఉంది. దీనికి అనుబంధంగా సంస్కార రత్నావళి, శకటయానం, లోహతంత్ర, యాన బిందువు మొదలైన గ్రంథాలు వచ్చాయి. బృహత్ యంత్ర సర్వస్వంను భూర్జర పత్రాల మీద రచించిన భారద్వాజ మహర్షి వివరాలు అందుబాటులో లేవు. ఏడవ శతాబ్దిలో భరద్వాజుడు జన్మించినట్లు తెలుస్తోంది. తండ్రి బృహస్పతి, తల్లి మమత. హిమాలయ పర్వత సానువులలో జన్మించినట్లు భావిస్తారు. ఋగ్వేద, అథర్వణ వేదం, రామాయణ, మహాభారతాలలో భరద్వాజ ప్రసక్తి ఉంది. ఈయనే విమాన శాస్త్ర రచయితగా అందరూ భావిస్తారు. భరద్వాజుడు రాసిన బృహత్ యంత్ర సంహితలో విమాన శాస్త్రం ఒక భాగం మాత్రమే. ఇందులో అనేక పూర్వ గ్రంథాలను ఆధారం చేసుకుని రాసినట్లు చెప్పాడు. ప్రాచీన విజ్ఞాన గ్రంథాలు ముఖ్యమైనవి 25 ఉన్నాయి. అవి వైశ్వానర తంత్రం, ధూమ ప్రకరణం, సౌదామిని కళ, శక్తి సూత్రం, అంశుబోధిని, వాయు తత్వ ప్రకరణం, ఆకాశతత్వం. భరద్వాజుడు రాసిన విమాన శాస్త్రంకు విపులమైన వ్యాఖ్యానం రాసినవాడు బోధానంద. ఆయన రాసిన ప్రకారం భరద్వాజుడు వేదాలను మదించి ఈ యంత్ర శాస్త్రాన్ని తయారు చేశాడు. భారద్వాజునికి పూర్వమే కొంతమంది విమాన శాస్త్రంపై అనేక పరిశోధనలు చేశారని, గ్రంథస్థం చేశారని తెలుస్తోంది. అయితే అవి అస్పష్టాలు, అసంపూర్ణాలు అవడంతో అసలు విషయం తెలియలేదు. శౌనక మహర్షి రాసిన వ్యోమయాన యంత్రం, వాచస్పతి రాసిన యాన బిందు, నారాయణ రాసిన విమాన చంద్రిక, దుండినాథుడు రాసిన వ్యోమయానార్క ప్రకాశిక, గార్గ్య మహర్షి రాసిన యంత్రకల్పం, చక్రాయన రచించిన భేత యాన ప్రదీపిక మొదలైనవి భరద్వాజుని విమాన శాస్త్రానికి ముందువే. భరద్వాజ విమాన శాస్త్రంలో 8 అధ్యాయాలు, 100 అధికరణాలు, 500 సూత్రాలున్నాయి. ఇది అసంపూర్తి గ్రంథమే. పూర్తి గ్రంథం అలభ్యం. భరద్వాజుడు తన విమాన శాస్త్రంలో మొత్తం 32 విమాన శాస్త్ర సిద్ధాంతాలు ఉన్నాయని పేర్కొన్నాడు. విమాన నిర్మాణంలో 32 యంత్రాలున్నట్లు, వాటిని ఎక్కడెక్కడ అమర్చాలో, వాటి పనులేమిటో కూడా తెలియజేశాడు. 2005లో హరిద్వార్లో ఆవిష్కరింపబడిన ఆమంచి బాల సుధాకర శాస్త్రిగారి రచన భరద్వాజ వైమానిక శాస్త్రంలో కావలసిన వివరాలున్నాయట. శాస్త్రిగారు విజయవాడలో మహర్షి కాల జ్ఞానం సంపాదకులట. ఇందులో 3000 శ్లోకాలు, 100 అధ్యాయాలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్లలో ఈ పుస్తకం వెలువడిందట. మన దేశంలో రైట్ సోదరులకు పూర్వమే బొంబాయిలో శివశంకర్ బాపూజీ తలపడే అనే శాస్త్రవేత్త 1895లో మొదటి విమానాన్ని తయారుచేసి ఆకాశంలో ఎగిరెట్లు చేశాడట. ఈయన బొంబాయి, చైనా బజార్లో ఉండేవారు. సంస్కృత, ఆంగ్లలో నిష్ణాతుడు. విజ్ఞాన పరిశోధనల్లో ఆరితేరినవాడు. బొంబాయి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో లెక్చరర్. వేదం వాగ్మయాన్ని అవలోడనం చేసినవారు. 1913లో శివకర్ గారు ప్రాచీన విమాన విద్వేచ శోధ పేరుతో మరాఠీలో ఒక గ్రంథం రాశారు. భార్య మిత్రుల సహకారంతో వేదంలోని విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకుని విమానాన్ని నిర్మించారు. తన విమానానికి మరుత్సఖ వాయు మిత్రుడు అని పేరు పెట్టారాయన. బొంబాయిలోని ఆర్ట్ సొసైటీ నిర్వహణలో ఉన్న టౌన్ హాల్లో ప్రదర్శించారు. పాదరసాన్ని, సౌర శక్తిని ఇంధనాలుగా ఉపయోగించారు. బొంబాయిలోని చౌపట్టి సముద్ర ప్రాంతంలో ప్రయోగించి నడిపించారు. 1500 అడుగుల ఎత్తు వరకు మరుత్సఖ ఎగిరి క్షేమంగా భూమి మీదకు దిగింది. ఆనాటి బరోడా యువరాజు సాయిజీ రావు గైక్వాడ్, ప్రసిద్ధ న్యాయవేత్త మహాదేవా గోవింద రానడే, వాణిజ్యవేత్త లాల్జీ నారాయణ్ జీ మొదలైన ప్రముఖులందరూ ఈ విమానాల ప్రయోగాన్ని చూశారు.
దీన్ని అభివృద్ధి చేయటానికి కావలసిన ఆర్థిక సాయం చేస్తామని వీరందరూ ప్రకటించారు. కొద్దికాలానికే ఆయన ఆరోగ్యం క్షీణించటం, భార్య మరణించటంతో శివాకర్ గారు కూడా చనిపోవటంతో ఈ ప్రయోగం ఆగిపోయింది. ఈయన వారసులు ఈ తొలి విమానాన్ని బ్రిటిష్ కంపెనీకి అమ్మేశారు. బాల గంగాధర తిలక్ తన కేసరి పత్రికలో 1953 మే 10న ఒక వ్యాసం రాశారు. శివకర్ తలపడే విమాన ప్రయోగం గురించి పూర్తి వివరాలు అందులో రాశారు. బ్రిటిష్ ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో ఈ విషయాన్ని అంతకు ముందు బయటికి పొక్కకుండా చేసింది. కానీ తిలక్ గారి వల్లనే మొదటిసారి లోకానికి తెలిసింది. 1950లో శిల్ప సంసార అనే పత్రిక వేదాలలో విమాన శాస్త్ర వివరాలను ధారావాహికగా రాచురించింది. 1956లో జనవరి 8న త్రిపుర పేరుతో ఒక ప్రత్యేక విమానానికి సంబంధించిన కొన్ని రేఖా చిత్రాలను ప్రచురించారు. ఈ విమానం భూమి మీద, గాలిలోనూ ఎగురగలదని తెలిపింది. భారద్వాజ విమాన శాస్త్ర అధ్యయనాన్ననేక మంది ఆధునిక శాస్త్రవేత్తలు చేశారు. ఇందులో డాక్టర్ రామప్రభు, డాక్టర్ మహేశ్వర్ సేరోన్, డాక్టర్ ఎన్.జి. దొంగ్రే, పి. రామచంద్రరావు మొదలైన వారున్నారు. 1956-60ల మధ్య రష్యా నుంచి ఉయ్యూరుకు 2 సార్లు వచ్చి ఉయ్యూరు వాస్తవ్యులు రష్యాలో ఆయిల్ శాస్త్రవేత్త శ్రీ కొలచల సీతారామయ్య గారు ఇక్కడ జరిగిన పౌర సన్మానంలోనూ విడిగా బంధువుల ఇంటిలోనూ మాతో మాట్లాడినప్పుడు భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రాన్ని జర్మనీ దేశ శాస్త్రజ్ఞులు ఇండియా నుంచి తీసుకుని వెళ్లి జర్మనీలో విమానాన్ని తయారు చేశారని చెప్పారు.